వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పథకాలపై కాకినాడ జిల్లా తుని ఎమ్మెల్యే యనమల దివ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సీనియర్ నాయకులు యనమల రాజేష్ అధ్యక్షతన టీడీపీ కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలకు ఏడాది సుపరిపాలనపై అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు చేరే విధంగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మై టీడీపీ యాప్లో ప్రజల యొక్క సమాచారాన్ని ఏ విధంగా పొందుపరచాలో పిఠాపురం నుంచి వచ్చిన శివశంకర్ నాయకులకు, కార్యకర్తలకు, బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల, తుని టౌన్ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏదో కాలక్షేపానికి మేము రాలేదు, అన్ని చేసుకొని. కాబట్టి మా సర్వీసెస్ మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటారో అది మీ మీద డిపెండ్ అయ్యింది. మీరెంత బాగా పని చేస్తారో నాకు అంత మంచి పేరు వచ్చే. నాన్నగారు ఇప్పుడు దాకా మంచి పేరు తెచ్చుకున్నారు. అది నేను నిలబెట్టుకోవడానికి నేను వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి మీరు అందరూ కూడా నాతోటి టెక్నాలజీ తోటి అనుసంధానమయ్యి నాతోటి నా ఆలోచన మేరకు మీ ఫ్రీక్వెన్సీ నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మన సూపర్ 6 పథకాలలో సగం కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే గత ముఖ్యమంత్రిలాగా మనం సంవత్సరం 250 పెంచుకుంటే వెళ్ళలేదు. స్టార్టింగ్ మనం మొత్తం ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందో స్టార్టింగ్ నెల ఇవ్వడం జరిగింది. అది మనం ప్రజల్లో తీసుకెళ్లి మనం వివరించాలి. అలాగే పదవులు మన్నడతో పూర్తయిన వాడు చాలా గొప్పోళ్ళు. ఎందువల్లంటే వాళ్ళ కూడా ఎలక్షన్ ముందు నుంచి పార్టీకి చాలా కష్టపడ్డారు. ఈ పదవులు ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఈ 2 సంవత్సరాల్లో ఈ ఇచ్చిన పదవులు ఉపయోగించుకుని పార్టీకి బాగా శ్రమించి పార్టీకి పేరు తెచ్చిన వ్యక్తిని ఉంచుతారు. చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ రోజు సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు, నెరవేరుతాయి. అవన్నీ కూడా మనం ప్రతి ఇంటికి వెళ్లి ప్రచార రథంలో ముందుకెళ్తూ కూటమి ప్రభుత్వాన్ని మనందరం చెప్పే విధంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇంకా మంచి సుపరిపాలన అందిస్తారని ప్రజలందరికీ మనం కలుపుకొని ప్రజల నుంచే మనం ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం అని మనం వింటున్నాము. ఇంకా వినాలి. ఎవరికైనా ఎవరు లబ్ధి పొందకపోయినా మనం వాళ్ళకి సహాయపడే విధంగా ఉండాలి. ప్రభుత్వంలో ఎవరు కష్టపడినా పదవి ఉన్నా లేకపోయినా అందరూ కార్యకర్తలే. పార్టీని బలోపేతం చేయడానికి మన అందరం ముందుకు వెళ్ళవలసింది. మీరు ప్రోత్సహించి పదవులు వారి అన్నట్టు మీరు ఫీల్ అయ్యి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించి యనమల రామకృష్ణుడి గారు, యనమల దివ్య గారు కార్యకర్తల గురించి, నాయకుల గురించి ఆలోచించి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆర్థికంగా బలపడాలి, పార్టీని బలోపేతం చేయాలి, ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో మీ నాయకత్వం పెరగాలి, మీ గౌరవం పెరగాలి. ఏ గ్రామంలో నాయకుడికి, ఏ గ్రామంలో కార్యకర్తకి ఆ గ్రామంలో